సో ఇప్పుడు దాకా మనము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చూసినాం కదా, కన్కాట్ ఇవి. సో ఇప్పుడు దాకా మనము ఇప్పుడు ఓఐసి ఓకే. సో ఓఐసి యూజువల్గా మిడిల్ వేర్ అంటేనే స్కా ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది అనమాట, సర్వీస్ కాంపోనెంట్ ఆర్కిటెక్చర్ అని. సో ఇలా 3 పార్ట్స్ డివైడ్ చేస్తే ఇదేమో సర్వీసెస్, ఇదేమో రిఫరెన్సెస్. సో ఇదేమో కాంపోనెంట్స్ అంటారు ఆర్ ప్యాటర్న్స్. ఓకే. సో ఇక్కడ సర్వీస్ అంటే సోర్స్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యేది, రిఫరెన్స్ అంటే టార్గెట్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యేది. సో ప్యాటర్న్స్ అంటే మనము లాజిక్ ఏం బిల్డ్ చేయాలి అంటే యాప్ డ్రివెన్నా, షెడ్యూల్ ఇంటిగ్రేషనా, ఈవెంట్సా, అందులో మనకు కావాల్సినట్లుగా మనము లాజిక్ అనేది బిల్డ్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఇప్పటిదాకా మనము జస్ట్ ఒక వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేసినాము. తర్వాత కాంపోనెంట్స్ ప్యానల్లో లాజిక్ రాసినాం, సింపుల్ x+y, x-y ఇలాగా. సో ఇప్పటిదాకే చేసినాం మనము. టార్గెట్కి ఇప్పటిదాకా మనము కనెక్ట్ అవ్వలే, అంటే ఇన్వోక్ కనెక్షన్ మనము క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ క్రియేట్ చేస్తే ట్రిగ్గర్ కనెక్షన్ క్రియేట్ చేస్తాము, ఇక్కడైతే ఇన్వోక్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు దాకా మనము ఇన్వోక్ కనెక్షన్ అనేది చేయలేదు. సో ఇది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. టెంపరేచర్ కన్వర్షన్ విజిటల్ ఒకటి తీసుకుందాం. యూజువల్గా ఇది సర్వర్లో ఆన్లైన్లో ఉంది. సో ఈ విజిటల్ ఎట్లా వర్క్ అవుతుందో ఒకసారి సోపియోలో టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. సో ఇది సెల్సియస్ టు ఫారెన్హీట్ కన్వర్షన్ అనమాట. అంటే మనం సెల్సియస్లో ఇన్పుట్ ఇస్తే దాన్ని ఫారెన్హీట్గా కన్వర్ట్ చేస్తుంది ఈ విజిటల్, ఈ వెబ్ సర్వీస్. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్కి నేను సెల్సియస్ 100 సెల్సియస్ అని ఇచ్చిన, రన్ కొట్టిన. సో 212 ఫారెన్హీట్ అంట, ఇలాగా కన్వర్ట్ చేస్తుంది. సో నేను మన ఓఐసీలో చేయాలనుకుంటున్నా, అంటే ఓఐసీలో నేను ఒక వెబ్ సర్వీస్ డెవలప్ చేయాలనుకుంటున్నా. నాకు ఏదన్నా ఇన్పుట్ ఎవరన్నా ఎంటర్ చేస్తే ఆ ఇన్పుట్ని ఈ వెబ్ సర్వీస్కి సెండ్ చేసి ఈ వెబ్ సర్వీస్ ఇచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నా. సో అందుకోసము నేను ఒక విజిటల్ డెవలప్ చేసిన. ఓకే. సో ఇన్పుట్లో నేను సెల్సియస్ ఇస్తా, అవుట్పుట్లో నాకు ఫారెన్హీట్ రావాలా. ఓకేనా. సో సింపుల్ ఎక్స్ఎస్డిని x, y ఇవన్నీ ఉన్నవన్నీ చేంజెస్ చేసుకున్నా. నేను జస్ట్ ఓన్లీ ఇన్పుట్లోకి ఎలిమెంట్, అవుట్పుట్లోకి ఎలిమెంట్ తీసుకున్నా. ఇప్పుడు నేను కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. సో కనెక్షన్స్ అంటే ఫస్ట్ 2 కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. ఇందుకు ఒకటి వచ్చేసి ట్రిగ్గర్ విత్ మై ఓన్ విజిటల్. ఓకే. తర్వాత ఇన్వోక్ కనెక్షన్ ఎక్కడ క్రియేట్ చేయాలా? ఇన్వోక్ కనెక్షన్ టార్గెట్ సిస్టమ్ యూఆర్ఎల్తో, టార్గెట్ సిస్టమ్ విజిటల్ యూఆర్ఎల్తో ఇంకో కనెక్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. సో I'll go here, I'll create a connection. సోప్ కనెక్షన్ తీసుకుంటా, ఎందుకంటే నేను సోప్గా ఎక్స్పోజ్ చేస్తున్నాను. సో temperature_chamo.
సో ట్రిగ్గర్ కనెక్షన్ తీసుకుంటా. ట్రిగ్గర్ అంటే ఏమి, మనము ఒక వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేస్తున్నామని. సో ఇందాక మనం టెస్ట్ చేసినామే, అట్లా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు మన సర్వీస్ని. సో డాక్యుమెంట్ విజిటల్స్ టెంపరేచర్ విజిటల్. ఓకే, అప్లోడ్ basic authentication, test, validate and test, save, go back, done. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కనెక్షన్ క్రియేట్ చేద్దాం, సోప్ కనెక్షన్. ఎందుకంటే మన దగ్గర ఉన్నది సోప్ ఇస్టార్ ఇవ్వాలి కాబట్టి. టెంపరేచర్ అండర్స్కోర్ ఇన్వోక్ అండర్స్కోర్ చామో అని ఇస్తాం. సో ఇక్కడ ఇన్వోక్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా, క్రియేట్. సో విజిటల్ URL అడుగుతుంది. సో విజిటల్ URL నా దగ్గర ఇది నేను మీకు షేర్ చేస్తా. ఓకే, తర్వాత ఆ విజిటల్కి సెక్యూరిటీ ఏం లేదు, ఓకేనా. అందుకోసం నేను నో సెక్యూరిటీ పాలసీ తీసుకుంటా. టెస్ట్, వ్యాలిడేట్ అండ్ టెస్ట్, సేవ్. సో కనెక్షన్స్ కంప్లీట్ అయినాయి. విల్ బిల్డ్ ఏ ఇంటిగ్రేషన్. సో అప్లికేషన్ తీసుకుంటా, టెంపరేచర్ అండర్స్కోర్ కన్వర్షన్ అండర్స్కోర్ చామో అని. సో మీరు ఎప్పటికైనా కానీ నా ప్రాజెక్ట్స్ రెఫర్ చేసుకోవాలనుకుంటే ఈ సెర్చ్లో పోయి చామో అనుకుంటండి. సో మనం ఇప్పుడు దాకా చేసిన సర్వీసెస్ అన్నీ వస్తాయి. సో టెంపరేచర్ చామో ట్రిగ్గర్ కనెక్షన్ తీసుకుంటున్నా ఫస్ట్. సో కంటిన్యూ, ప్రాసెస్, కంటిన్యూ, కంటిన్యూ, ఫినిష్. ఓకే, సో ఇక్కడ మళ్ళా మనం ఇన్వోక్ కనెక్షన్ని కనెక్ట్ అవుదాం. ఇదే కదా ఇన్వోక్ కనెక్షన్, టార్గెట్ 1ది. మనకి ఇన్పుట్లో ఇప్పుడు మనం ఏదైనా ఎంటర్ చేస్తే ఇన్వోక్ టెంపరేచర్, కంటిన్యూ. సో ఆపరేషన్ వచ్చేసి సెల్సియస్ టు ఫారెన్హీట్. సో 4 ఆపరేషన్స్ ఉన్నాయి, ఫారెన్హీట్ నుంచి సెల్సియస్ ఇట్లా. సో నేను ఒక ఆపరేషన్ చేస్తున్నా, మీరు కావాలంటే వేరే కూడా ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ, ఫినిష్. సో ఇన్వోక్ ఓపెన్ చేసి సో ఈ సెల్సియస్ నుండి సెల్సియస్కి మ్యాప్ చేసి వ్యాలిడేట్ చేస్తాను, ఓకేనా. సో టార్గెట్ ఇన్పుట్కి పంపించినాం మనము. సో ఇప్పుడు వాడు సర్వీస్లో ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటాడు, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్. కన్వర్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ని మనం మన అవుట్పుట్ తెచ్చుకోవాలి కదా. సో టెంపరేచర్ ఇది ఓపెన్ చేసి సో ఇప్పుడు ఇన్వోక్ రెస్పాన్స్ దగ్గర ఉండే రెస్పాన్స్ని మొత్తం ఓఎస్కి తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది ఒకటే, ఫారెన్హీట్కి. ఓకే, వ్యాలిడేట్. సో గో సేవ్, ఇది ఓపెన్ చేసి బిజినెస్ ఐడెంటిఫైర్ యాడ్ చేద్దాం. సో బిజినెస్ ఐడెంటిఫైర్ ఇంటర్వ్యూలో అడుగుతారు మినిమం ఎన్ని ఉండాలి, మ్యాక్సిమం ఎన్ని ఉండాలి అని. మినిమం అయితే 1, మ్యాక్సిమం 3 అంతే. సో గో బ్యాక్, టెస్ట్ చేద్దాం డిప్లాయ్ చేసి. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో రన్ డీటెయిల్స్, ఈ విజిటల్ URL తీసుకొని మనము
చేద్దామా? కప్లింగ్ కంట్రోల్స్. సో ఓకే, హండ్రెడ్ అని ఇచ్చిన. సో అథెంటికేషన్ యాడ్ చేయాలి కదా. ఓకే, రన్ వచ్చిందా? కన్వర్ట్ అయిందా? సో మనం ఏం జరిగింది ప్రాసెస్ అని చూసుకోవాలనుకుంటే మనకి ఇన్స్టాన్సెస్, ఇక్కడ ట్రాక్ ఇన్స్టాన్సెస్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇది కదా. సో ఇక్కడ చూడండి, మనం బిజినెస్ ఐడెంటిఫైర్ ఇచ్చాము. సో బిజినెస్ ఐడెంటిఫైర్ ఎక్కడ ఉంది అంటే ఇది. అండ్ హియర్ ఇక్కడ మనము ఈ ఐ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే యాక్టివిటీ స్ట్రీమ్ అంటారు. సో ఈ యాక్టివిటీ స్ట్రీమ్లో వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, సో మనకి ఫస్ట్ ఇన్పుట్లో ఏమొచ్చింది? సెల్సియస్ 100 అని వచ్చింది. తర్వాత ఏం జరిగింది? ఇన్వోక్కి. సో ఇన్వోక్కి పంపించినాం. ఇన్వోక్లో మనం పంపించిన ఇన్పుట్ ఏమైంది? 1 ఇన్పుట్ n సెల్సియస్ అని 1 ఇన్పుట్కి 100 పంపించినాం. 1 ఇన్పుట్ వాడికి. తర్వాత వాడు రెస్పాన్స్ ఫారెన్ హీట్ రిజల్ట్ 212 అని పెట్టుకున్నాడు. మళ్ళీ 1 అవుట్పుట్ నుంచి మనము మన అవుట్పుట్ తెచ్చుకున్నాం కదా, రిప్లై ఫారెన్ హీట్ 212 అని డిస్ప్లే చేసినాం. ఇక్కడ ఇక్కడ. సో ఇలాగా మనం ఫ్లో అంతా చూసుకోవచ్చు అనమాట, ఏం జరిగింది అనేసి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?